నెక్స్ట్ ఐ విల్ గో టు మణి గారు. నా పేరు మణి అండి. నా వయసు 30 సంవత్సరాలు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈ ప్రోగ్రామ్‌కి జాయిన్ అవ్వకముందు నేను ఎక్కువగా పాస్ట్‌లో గాని, లేకపోతే ఫ్యూచర్‌లో గాని ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడిని. నాలో నాకే చేంజెస్ వచ్చి నేనసలు ఎందుకిలా ఉంటున్నాను? నేనిది కాదు కదా! నేను కంప్లీట్‌గా చేంజ్ అవ్వాలి అన్న ఈ థాట్‌లో ఉన్నప్పుడు నాకు రమాదేవి గారు ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేశారు. సో, ఆ మేడం ద్వారా నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సార్. నన్ను నేనే చాలా చేంజ్ చేసుకున్నాను. నాకు తెలియకుండా నాలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంత్ గాని, స్లీపింగ్ గాని, లేకపోతే ఎనర్జీ లెవెల్స్ గాని, ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ చాలా చాలా మారిపోయాయి. అండ్ ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా హైగున్నాయి సార్. ఈ కంప్లీట్ 24 డేస్ ఛాలెంజ్‌లో ఫేజ్ 2 వచ్చేసరికి నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేనంత రిజల్ట్స్ నేను చూసాను. మా ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళినప్పుడు అందరూ నన్ను చాలా "నువ్వు చాలా లావుగా ఉన్నావు. ఏంటి అలా ఉన్నావు, ఇలా ఉన్నావు" అని కొంతమంది అనేటోళ్ళు. అక్కడికెళ్ళిన తర్వాత నాలో వెయిట్ అయితే చాలా రెడ్యూస్ అయిపోయింది. స్కిన్ కూడా చాలా గ్లో అయిపోయింది. నేనెక్కడికెళ్ళినా గాని నా ఫ్రెండ్స్ పిక్చర్స్ నేను క్యాప్చర్ చేసేవాడిని. బట్ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత నా పిక్చర్స్ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. నా స్కిన్ అనేది అంతా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయిపోయింది. లాస్ట్ ఒక 3 డేస్ సంథింగ్ డైజెషన్ ఇష్యూ వల్ల నేను ఇలా ఉన్నాను. లేకపోతే నా స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఈవెన్ నేనే ఆశ్చర్యపోయాను. లైక్ స్కిన్ ఇంప్రూవ్‌మెంట్ కోసం నేను ట్రీట్మెంట్స్ కాదు గానీ కోర్స్ వాడాను. బట్ దేర్ ఈస్ నో యూజ్ ఫర్ దట్. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా స్కిన్ అనేది ఇంప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వడం కోసం జిమ్‌కెళ్ళాను. జిమ్‌లో 1 మంత్ 3 అవర్స్ కంటిన్యూయస్‌గా హార్డ్ వర్క్ చేస్తే హార్డ్‌లీ 3-4 కేజెస్ తగ్గేవాడిని. ఈ ప్రోగ్రామ్‌లో చాలా ఈజీ అంటే చాలా ఈజీగా నేను ఆల్‌మోస్ట్ 6-7 కేజెస్ రెడ్యూస్ అయిపోయాను. సో, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా అంటే చాలా హైలో ఉన్నాయి. ఈవెన్ నేను క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక 1 అవర్ ఆడగానే ఇంకా చాలు అనిపిచ్చేది. బట్ ఇప్పుడు 2, 3 అవర్స్ ఆడినాక నేను ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి ఇలా చాలా ఎనర్జీ వస్తుంది నాకు తెలియకుండా నాకే. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎనర్జైజేషన్ ఎప్పుడైతే ఇస్తున్నారో అది ఇస్తున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ సెన్సేషన్. అండ్ ఇక్కడ నా నుదిటి మీద వచ్చేసరికి ఇదంతా చాలా వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. చాలా బావుంటుంది. అండ్ మా హెల్త్ ఇష్యూస్ చాలా కంపారిజన్ అయిపోయినాయి. చాలా రెడ్యూస్ అయిపోయినాయి సార్. నాకు చాలా మైగ్రేన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 60% వరకు రెడ్యూస్ అయిపోయింది మైగ్రేన్ అనేది. అండ్ 6, 7 ఆ టైమ్ బిట్వీన్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో నాకు డైలీ లైట్ మేబీ సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అనుకుంటా, కళ్ళనేది కొంచెం బూదరగా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమ్ అయితే లేదండి. అది రెడ్యూస్ అయిపోయింది. దట్స్ ఇట్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ది ప్రోగ్రామ్. దట్స్ ఆసమ్. గుడ్. గుడ్. పార్ట్ అనేది చాలా బాగా రియలైజ్ అయ్యాను సార్. మనం తీసుకునే ఫుడ్‌ని బట్టే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఏంటి, మన డైజెషన్ ఎలా ఉంటుంది. సో, ఆ డైజెషన్ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే చాలా రియలైజ్ అయిపోయాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సర్వం శివానుగ్రహం. థాంక్ యూ.